పర్యావరణ హితమైన మట్టి వినాయకుడి గురించి దాని విశేషాలు ఏంటి, ఎలా దాని వెనకాల ఉన్న కష్టం, శ్రమ, దీక్ష ఇవన్నీ తెలుసుకోవడానికి కోసమని ఇవాళ మనం వచ్చాము అబ్దుల్లాపర్మెట్ దగ్గర ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరలో ఉన్న మట్టి వినాయకుల కారాగారికి వచ్చాము. సో అక్కడ ఉన్న దివ్య గారు ఫౌండర్ వాళ్ళ కూతురు. సో ఆవిడని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో వాళ్ళు ఎలా తయారు చేస్తారు, ఎంత శ్రమ పడుతుంది, ఒక్క వినాయకుడు తయారు చేయడానికి దాని వెనకాల ఉన్న కష్టము, వీళ్ళు మట్టి ఎక్కడి నుంచి తెస్తారు, వాళ్ళ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, చాలా గడ్డి, ఎండిన గడ్డి అవన్నీ తీసుకొచ్చి పెట్టారు. సో అట్ ద సేమ్ టైం మనకి ఇంకా ఇక్కడ విగ్రహాలు కూడా కొన్ని చేసినవి ఆల్రెడీ ఉన్నాయి. సో ఇవి వాళ్ళ నైపుణ్యంతో భాగమే. సో అలా కాకుండా ఇక్కడ ఆల్మోస్ట్ 1,00,000 వినాయకుళ్ళు ఇప్పుడు అంటే అన్ని డెలివరీకి రెడీగా ఉన్నాయి. సో ఇవాళ మనం ఆర్ట్ ఆఫ్ మిట్టి పాటరీ, గోవర్ధన్ గారి కూతురు గారు ఇక్కడ ఉన్నారు, దివ్య. సో ఒకసారి ఆమెను అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మామూలుగా ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో ఎన్ని రోజులు పడుతుంది ఒక్క వినాయకుడు తయారు చేయడానికి? మేము ఈ మట్టి ఇది మొత్తం మేము యూజ్ చేసేది గంగా మట్టి. గంగా నది తీరంలో దొరుకుతుంది మట్టి. ఒక వినాయకుడు చేయాలంటే ఇప్పుడు ఈయన 8.5 feet ఉంటారు. అట్లీస్ట్ ఒక 25 days పడుతుంది ఈ వినాయకుడు చేయడానికి. ఓకే. సో ఈ మట్టి అంటే మీరు ఎలా తెప్పించుకుంటారు? అంటే మీ వినాయక చవితి స్టార్ట్ అయ్యే డేట్ కంటే ముందు? సో మాది ఇప్పుడు వినాయక చవితి సెప్టెంబర్లో అయిపోతుంది. మళ్ళీ మేము 2027కి ప్రొడక్షన్ నవంబర్ నుండే స్టార్ట్ చేస్తాము. ఓకే. సో ఈ మట్టి మిక్సింగ్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందండి? ఏం లేదండి, మేము యూజ్ చేసేది ఓన్లీ గంగా నది మట్టి మాత్రమే, ప్యూర్ మట్టి మాత్రమే. అండ్ దాంట్లో మేము కొంచెం కొబ్బరి పీచు యాడ్ చేస్తాము మట్టికి స్ట్రెంత్ రావడం కోసం, అంతే. మీకు చాలా మందికి మట్టి వినాయకుడు అనగానే అంటే హాలో ఉంటుందా లేదా అని, లేకపోతే లిఫ్ట్ చేయడానికి చాలా హెవీగా ఉంటుందని, సో ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. దాని మీద క్లారిటీ. సో మట్టి కాబట్టి కంపారిటివ్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కంపేర్ చేస్తే వెయిట్ ఎక్కువనే ఉంటుంది, టన్స్లోనే ఉంటుంది, అంత లైట్ వెయిట్లో అయితే ఉండదు మట్టి. అండ్ మట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది. వినాయకుడు లోపల హాలోనే ఉంటారు, కంప్లీట్గా మట్టి ఏమి ఉండదు, హాలోనే ఉంటుంది లోపల. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మామూలుగా కొన్ని చోట్ల క్రాక్స్ కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఎన్ని రోజుల తర్వాత చేసింది? బేసిక్గా క్రాక్స్ ఎలా వస్తాయండి, అంటే ఎందుకు వస్తాయి? సో క్రాక్స్ వచ్చింది అంటే వినాయకుడు కంప్లీట్గా డ్రై అయిపోయినట్టు. అట్లా క్రాక్స్ వస్తేనే వినాయకుడు లోపల మట్టి అంతా డ్రై అయిపోయినట్టు. ఇట్లా క్రాక్స్ వచ్చింది అన్న తర్వాత మేము మళ్ళీ దాన్ని ఫినిషింగ్ చేయాలి. ఇది ఇంకా వినాయకుడు కంప్లీట్గా రెడీ అవ్వలేరు. ఇప్పుడు మళ్ళీ దీన్ని నీట్గా ఫినిషింగ్ చేసి మళ్ళీ క్రాక్స్ మొత్తం క్లోజ్ చేస్తాం. తర్వాత మళ్ళీ మట్టి స్ప్రే చేస్తాం, అప్పుడు కన్లేస్తాం, అప్పుడు వినాయకుడు కంప్లీట్గా రెడీ అయినట్టు. సో అయితే మీరు ఇప్పుడు వినాయకుడు బుక్ చేసుకున్న దగ్గర నుంచి వినాయకుడు డెలివరీ వెళ్ళి మండపంలో కూర్చునేంత వరకు రెస్పాన్సిబిలిటీ మీదే అంటారు? అంతే కదండి. ఇప్పుడు మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు, అన్లోడ్ చేసేటప్పుడు ఏమైనా వాళ్ళు తెలియకనో తెలుసో చిన్న మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి. సో మేము మా వాళ్ళని మళ్ళీ పంపించడము, సెట్ చేయడము, ఇది చాలా రేర్ కేసెస్, కానీ అవ్వము అని చెప్పడానికి ఉండదు, అవుతుంది. మట్టి వినాయకుడు అనగానే మ్యామ్ చాలా శ్రమ, తర్వాత ఒక పర్టికులర్ దీక్ష. సో చాలా ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చూసుకుంటే ఇవాళ దాని మేకింగ్స్ ఎక్కువైపోయాయి, అండ్ దాంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయని కూడా ఒక పర్సెప్షన్ ఉంది. సో దాన్ని మీరు క్రాక్ చేసుకుంటూ మార్కెట్ని మీరు ఎలా ముందుకు వస్తున్నారు, అండ్ మీ ప్లాన్స్ ఏంటి? అయితే మీరు అన్న పాయింట్ కరెక్టే. మట్టి వినాయకుడు అనగానే అందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఏంటి వినాయకుడు అంటే జస్ట్ ఇట్లా నార్మల్ ఒక ముద్దలా ఉంటారు, లేకపోతే ఇంతే ఉంటుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే చాలా అందంగా ఉంటుంది అని, అండ్ దాంట్లో డిజైన్స్ ఎక్కువ ఉంటాయని. కానీ కంప్లీట్గా రాంగ్ అండి. మీరు ఒక్కసారి మా వర్క్షాప్లో చూస్తే 3 నుంచి 8.5 feet వరకు 64 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. 64 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, కంప్లీట్గా మట్టి. ఏ డిజైన్కి ఇంకో డిజైన్కి కంపారిజన్ కూడా ఉండదు. ఇట్లా కూడా చెయ్యొచ్చు. అండ్ మీరు ఒకసారి మా వెబ్సైట్లో లేకపోతే మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. సో మీ వెబ్సైట్ పేజ్ గురించి కూడా? మా వెబ్సైట్ www.mittiarts.com. సో అందులో కూడా బుకింగ్స్ చేసుకోవచ్చు? అది మీకు జస్ట్ చూడడానికి అండి, మీకు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. మీకు ఒకవేళ ఇంకా
ఖచ్చితంగా కావాలి అంటే మోస్ట్లీ మీరు మా వర్క్షాప్కి విజిట్ చేయాల్సి వస్తుంది. లేదు మేము రాలేము అంటే కూడా మేము బుక్ చేసుకొని పంపించగలుగుతాం. ఓకే. సో చూసారుగా ఫ్రెండ్స్, అందులో అంటే mitti.com కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మీరు అక్కడ లైవ్గా చూసుకొని మళ్ళీ మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి మ్యామ్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు గవర్నమెంట్తో టైఅప్ అయ్యారు, రైట్? సో ఇట్స్ గ్రేట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆల్సో. సో అయితే మీరు నార్మల్గా అంటే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి మీరు ఎన్ని వినాయకులు సప్లై చేస్తారు? మేము గవర్నమెంట్కి ఆల్మోస్ట్ ఒక 1 lakh ప్లస్ వినాయకులు సప్లై చేస్తాము. 8 inch 1 feet ఇంకా డిఫరెంట్ డిజైన్ సైజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 1 lakh ప్లస్ వినాయకులు సపోర్ట్. సో గవర్నమెంట్ పరంగా అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది మ్యామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అంటే గవర్నమెంట్ అనే కాదు పబ్లిక్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది మట్టి వినాయకుడే శ్రేష్టం అని. సో ఇలాంటి దాంట్లో మీరు అంటే మీకు ఎలాంటి రిసోర్సెస్ కానీ లేకపోతే ఎలాంటి సపోర్ట్ వస్తుంది గవర్నమెంట్? ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు 1 lakh ప్లస్ వినాయకులు తీసుకుంటున్నారంటే నాట్ ఏ జోక్. అంటే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మాకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టే. అండ్ అందరూ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళందరూ చాలా మంచి ప్రమోట్ చేస్తున్నారు. మట్టి వినాయకులు పెట్టండి, మోడీ గారు కూడా చెప్పారు మట్టి వినాయకులు పెట్టండి, మన లోకల్ ఆర్టిషియన్స్ని సపోర్ట్ చేయండి. సో డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. సో మామ్, నార్మల్గా ఒక వినాయకుడు తయారు చేయడానికి సో ఈ ప్రాసెస్ అంతా అంటే మట్టి మిక్సింగ్ కానీ అవ్వచ్చు, దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వినాయకుడు చేసిన తర్వాత డ్రై అవ్వడానికి కొన్ని రోజులు పట్టచ్చు, దాని తర్వాత మళ్ళీ ఫినిషింగ్ కూడా చేస్తారంటున్నారు. సో ఎంటైర్ ప్రాసెస్కి ఒక వినాయకుడు తయారు చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 feet వినాయకుడు తయారు చేయడానికి అనుకోండి, సో ఎంత టైం పట్టచ్చండి? బేసిక్గా లీస్ట్గా అంటే దీంట్లో ఎట్లుంటుందంటే టెంపరేచర్ని బట్టి ఉంటుంది. సమ్మర్ అనుకోండి ఫాస్ట్గా డ్రై అయిపోతుంది మట్టి, వింటర్స్ అనుకోండి కొంచెం తగ్గుతుంది, వర్షాకాలం డ్రై అవ్వడానికి టైం పడుతుంది. యావరేజ్గా తీసుకుంటే ఒక వినాయకుడు తయారవడానికి అట్లీస్ట్ ఒక 20 to 25 days టైం పడుతుంది. సో నార్మల్గా మ్యామ్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ వినాయక చవితి అయిపోయింది అనుకోండి, సో నెక్స్ట్ ఇయర్కి ఎప్పటి నుంచి మొదలు పెడతారు? ఇప్పుడు వచ్చే నవంబర్ నుండే స్టార్ట్ అవుతుంది. 2027 వినాయక చవితికి 2026 నవంబర్ నుండే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మట్టి తేవడం కానీ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ చేసేసుకుంటారు. సో ఇందాక మనం మాట్లాడినట్టు అంటే ఈ ఫౌండర్ గోవర్ధన్ గారు, సో ఆయన చాలా ఎఫర్ట్ పెట్టి ఉంటారు. అంటే చిన్నప్పుడు యాజ్ ఎ బీయింగ్ అంటే ఆయన డాటర్ అయి ఉండి సో చిన్నప్పటి నుంచి మీరు చాలా చూసుంటారు ఆయన ఎంత స్ట్రగుల్ పడి ఉంటారు ఏంటి అనేది. ఎందుకంటే అప్పట్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది చాలా ఎక్కువ ఉండింది మార్కెట్లో. సో అలాంటి టైంలో ఆయన ఎలాంటి ఎఫర్ట్స్ అంటే అప్పుడు ఇంకా సోషల్ మీడియా కూడా అంత యాక్టివ్గా లేదు. సో అలాంటప్పుడు నాన్నగారు ఎంత పడిన కష్టం ఎలా మీరు దగ్గరుండి చూసుంటారు కదా, సో అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా అనిపించిన అంటే ఏమనిపించిందండి? నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఈ పాటరీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం ఉంటుండే. కానీ ఎప్పుడైతే ఇట్లా ఒక 15 years ఒక 25 years నుంచి వినాయకులు చేస్తున్నాము, 15 years నుంచి 15 feet 20 feet వరకు కూడా వెళ్ళాము. సో ఆ టైంలో స్టార్టింగ్ 3-4 years అయితే నాకు అసలు భయం వేసింది. వినాయక చవితి అంటేనే నాకు ఒక ఫియర్ ఉంటుండే. ఎందుకంటే అప్పుడు సరిగ్గా అవేర్నెస్ లేదు. మీరు చెప్పినట్టు వినాయకుళ్ళు ఇట్లా లిటరల్లీ తడిచిపోతుండే, వర్షానికి అక్కడే తడిచిపోతుండే. ఇంత మాకు పడిన రేటు ఒక 3,000-4,000కి కూడా అప్పుడు వచ్చి కొనేవాళ్ళు కాదు. 15 feet 20 feet కూడా 6,000 3,000 4,000కి అమ్మిన రోజులు ఉన్నాయి. సో నాకు అవన్నీ చూసిన తర్వాత అసలు నేను ఇంకా అంటే ఒక టైప్ ఆఫ్ ఫియర్ వచ్చేసింది. ఇంకెప్పుడు నేను దీంట్లోకి రావద్దు అనుకునే నేను చిన్నప్పటి నుంచి ఆ మైండ్ సెట్లోనే ఉన్నాను. బట్ ఇది నేను కాకపోతే ఇంకొకరు దీన్ని ఇంకా మంచి ప్రజెంట్ చేయలేరేమో అనిపించింది. సో లాస్ట్ 4 years నుంచి నేను కూడా దీంట్లో కంటిన్యూ అయ్యాను. గ్రేట్ అండి. సో ఇప్పుడు నార్మల్గా అంటే మీరు నార్మల్గా 2-3 feet అంటే మోల్డింగ్స్లో పెట్టి చేస్తారని చెప్పి చూసాం. సో ఇలాంటి పెద్ద వినాయకుళ్ళు లైక్ ఇప్పుడు మీ హైయెస్ట్ ఎన్ని ఫీట్స్ ఉందండి? ఈయన మా హైయెస్ట్ వినాయకుడు 8.5 feet ఉంటారు. సో 8.5 feet మోల్డింగ్ ఉంటుందా లేకపోతే మీరు అది అంటే ఫస్ట్ మీరు తయారు చేస్తారా ఇలా ప్రాసెస్? 8.5 feet కూడా మేము మోల్డ్స్తోనే యూజ్ చేస్తాము. సో నార్మల్గా అంటే మోల్డింగ్స్ అంత ఫీట్ కూడా ఉంటాయా మ్యామ్? అంటే చేయొచ్చండి. ఇంకా అది మన ఏమంటారు ఇన్ని ఇయర్స్ కొంచెం మాకు ఎంతో కొంత నాలెడ్జ్ అండ్ మాకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది కదా ఏది ఎట్లా చేస్తే ఏంటి అని. సో ఎక్స్పీరియన్స్తోనే మేము చేసేసినాం. సో కొన్ని వినాయకుళ్ళు చూపెట్టండి మ్యామ్, అంటే మీ దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. 8.5 feet వినాయకుడు సింహాసనం పైన కూర్చొని. ఓకే.
ఇక్కడ ఈ వినాయకుడిని చూసుకుంటే కంప్లీట్గా ఇట్లా శివుడు వినాయకుడిని ఎత్తుకొని ఉన్నట్టు ఉంటారు. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు ఎంతైతే పర్ఫెక్షన్గా వస్తుందో సేమ్ అదే మీకు అంటే అదే టెక్స్చరింగ్ కానీ లేకపోతే ఆ ఫినిషింగ్ కూడా అలానే ఉంది. అంటే ఇంత చేయడానికి మీరు నిజంగా నార్మల్గా చాలా ఎఫెక్ట్ పెట్టాల్సి వచ్చిండేది కదా నార్మల్గా మట్టి వినాయకుడు. ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇట్లా ఇది చాలా రేర్. అంటే మట్టిలో ఇట్లా శివుడు వినాయకుడిని ఇట్లా పట్టుకోవడము, ఇలా ఈ డిజైన్ తీసుకురావడం మాత్రం చాలా రేర్. ఇక్కడ కూడా ఉంటుంది మళ్ళీ నాగశేషు శివలింగం, మళ్ళీ పైన మీకు నాగశేషు పడగ కూడా వస్తుంది. సో ఇన్ని డిఫరెంట్ థింగ్స్ మట్టి వినాయకుల్లో ఇట్లా డిఫరెంట్గా చేయడం ఇదే ఇక్కడే. సో నార్మల్గా ఇన్ని వేరియేషన్స్ కావాలంటే ఇన్ని డిఫరెంట్ మోల్డ్స్ తయారు చేసుకుంటారండి. ఓకే, సో మోల్డ్స్ ఎలా తయారు చేస్తారు నార్మల్గా? అంతే అండి, మేము ఫస్ట్ మాస్టర్ కాపీలా వినాయకుడిని చేస్తాము, దాని తర్వాత దాన్ని మోల్డ్స్ తీస్తాము. సో ఇప్పుడు మీరు ఈ వినాయకుడిని చూసినారనుకోండి, ఇక్కడ వినాయకుడు రథం మీద కూర్చొని ఉంటారు, కింద రథం ఉంటుంది అండ్ ఇక్కడ 2 గుర్రాలు ఉంటాయి. మీకు ప్రామినెంట్గా కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది గుర్రాలు రథం, ఇదంతా డిజైనింగ్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంటుంది. అవును. సో ఇప్పుడు మీ దగ్గర స్టార్టింగ్ సైజ్ ఎంత, హైయెస్ట్ సైజ్ ఎంత? మేము యాక్చువల్లీ 6 ఇంచ్ నుంచి 8.5 feet వరకు చేస్తాం సార్. కానీ మేము రీటైల్గా అమ్మేది మాత్రం 3 feet నుంచి 8.5 feet వరకు. మిగతాదంతా సాఫ్ట్వేర్ కంపెనీస్తో టైఅప్ అయి ఉంటాం, గవర్నమెంట్తో టైఅప్ అయి ఉంటాం. సో వాళ్ళు బల్క్లో తీసుకొని వెళ్తుంటారు. ఓకే, సో బల్క్లో తీసుకునే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ అలా ఏమైనా ఉంటుందో? ఇయర్స్ నుంచి. సో మనం చూస్తున్నాం ఇక్కడ చాలా వెరైటీ వినాయకుళ్ళని తయారు చేశారు అండ్ ఎవ్రీ వినాయకుడు చాలా డీటెయిల్ స్ట్రక్చర్ చేసింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు వినాయకుడిని, ఆ కళ్ళల్లోనే వినాయకుడికి కళ్ళుతో వస్తుంది కళ అంటారు. సో బేసిక్గా ఆ కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. మనం వినాయకుడిని చూసినప్పుడు కళ్ళని చూసే తీసుకుంటారు అందరూ. సో అంటే చాలా అంటే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నిజంగా మట్టి వినాయకుళ్ళు కొనే వాళ్ళకి చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తుందనే చెప్పాలి. సో ఇక్కడ వినాయకుడికి డీటెయిలింగ్ చేస్తున్నారు, అంటే కళ్ళకి పెయింట్ వేస్తున్నారు. ఆ పెయింట్ కూడా ఆర్గానికే అంట. సో జస్ట్ ఒకసారి చూద్దాము ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. कितना टाइम लगता है अम्मा? एक आधा घंटा लगता। अच्छा, आधा घंटा। कितने साल से कर रहे हो आप? वो 15 साल से कर रहे हैं हम लोग। ये पेंटिंग ही करते हो, नहीं तो वो मिट्टी का गणेश भी बनाना आता है आपको? గణేష్ బి बनाने को आता। ఇక్కడ మనం చూడొచ్చు చాలా డీటెయిలింగ్గా వినాయకుడికి పెయింటింగ్ వేస్తుంది. సో ఈవిడ 15 years నుంచి చేస్తుందంట ఇక్కడ వినాయకుడికి పెయింటింగ్ వేయడమే కాదు, అలాగే మట్టితో కూడా వినాయకుడిని తయారు చేయడం ఆవిడకి తెలుసు అని చెప్తుంది. సో ఇలానే ఇంకా కొన్ని మోడల్స్ కూడా చూద్దాము వినాయకుడివి. సో ఎవరైతే మట్టి వినాయకుడే తీసుకోవాలి అనుకుంటున్నారో, నేను ఇదే అని కాదు ఇక్కడికే వచ్చి తీసుకోమని కూడా చెప్పట్లేదు. బేసిక్గా అంటే మట్టి వినాయకుడినే ప్రమోట్ ఎక్కువ చేస్తుంది గవర్నమెంట్ కూడా, అండ్ ఈకో ఫ్రెండ్లీ కాబట్టి. సో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుంటూ కూడా సో మనం ఈ మట్టి వినాయకుడినే కొని సో మట్టి వినాయకుడితోనే పూజ చేసుకుందాం.
ఇక్కడ కొంతమంది కస్టమర్స్ వచ్చారు. సో ఇక్కడ మట్టి వినాయకులను తీసుకోవడానికి కోసం. సో వాళ్ళ వ్యూ అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి, మీరు ఎక్కడ నుంచి నమస్తే వచ్చారు? మీరు ఎక్కడ ఉంటారు? మీ పేరు? మేము హస్తినాపురం, నా పేరు శ్రీనివాస్. హస్తినాపురం సెంట్రల్లో శివాలయం ఉంది. సో 10 years నుంచి నేను మా శివాలయంలో విగ్రహాలు పెడుతున్నాం. ప్రతిసారి పిఓపి విగ్రహమే వాడుకుంటున్నాం. నిమజ్జనం అప్పుడు చాలా దూరం వెళ్ళి పూజించిన ఆ విగ్రహాన్ని, 10 రోజులు పూజించిన విగ్రహాన్ని ఒక బురద నీళ్ళలో వేయడం జరిగింది. సో అది మాకు చాలా బాధాకరం కలిగింది. దాంతో ఈ సంవత్సరం అందరం మేము యూత్ అంతా కలిసి మేము నిర్ణయం ఏం తీసుకున్నామంటే మట్టి విగ్రహం కొనాలి, మా కాలనీలోనే మేమే అందరం ఇంటింటికి ఒక బిందె తీసుకొచ్చి ఆ బిందెతో నిమజ్జనం చేసి మన 10 రోజులు పూజించిన విగ్రహం మీద ప్రతి ఒక్కొక్కరు బిందెతో నీళ్లు పోసి దాన్ని నిమజ్జనం చేసుకోవాలని మేము అందరం తీర్మానించుకొని ఈరోజు ఇక్కడికి మట్టి విగ్రహం కొనేందుకు వచ్చాం. సో ప్రకృతిలో ఏదైతే మనం ప్రకృతి అని అంటున్నామో ఓన్లీ మాటల్లోనే కాక చేతల్లో చేయాలని చెప్పేసి మేము ఈరోజు మా శివాలయంలో నిర్మాణించుకునేందుకు మట్టి విగ్రహమే పెడతాము. అందుకని ఇక్కడికి వచ్చాము, మట్టి విగ్రహం కొంటున్నాం. ఇగో ఈ విగ్రహాన్ని నేను బుక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఇదే మా విగ్రహం. ఇదే విగ్రహం నేను 9 రోజులు పూజించుకుంటాం. మీ కాన్సెప్ట్ బాగుందండి. అంటే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క బిందె తీసుకొచ్చి సో ఆ వినాయకుడికి నిమజ్జనం చేసినట్టు ఉంటుంది, అభిషేకం కూడా చేసుకున్నట్టు ఉంటుంది. సో లాస్ట్ డే సో ఇది ఇలాంటివన్నీ పక్కన పెట్టి, అంటే నార్మల్గా ఇది జరిగే ప్రాసెస్ కాబట్టి మీరు చెప్పారు. సో ఇంకొకటి నార్మల్గా ఈకో ఫ్రెండ్లీకి, అంటే మొన్న వరకు మీరు చెప్పారు పిఓపిదే లాస్ట్ ఇయర్ వరకు మేము చేసాము అని. సో ఇంతకుముందు కూడా అవేర్నెస్ గవర్నమెంట్ చాలాసార్లు ప్రొవైడ్ చేసింది. సో అంటే అప్పుడు ఎందుకు చేయలేకపోయారు, అంటే ఇప్పుడు ఎందుకు మీరు దీని వైపు మగ్గు చూపెడుతున్నారు? ఇప్పుడు ఇంట్లో మేము ఎవ్రీ ఇయర్ ఇంట్లో చిన్న మట్టి విగ్రహమే పెట్టుకున్నాం. శివాలయంలో టెంపుల్లో పిల్లలందరూ ఉన్నారు. ఆ పిల్లలందరూ అంటే మాకు కొద్ది ఆడంబరంగా కనబడాలి, రంగులు కనబడాలి, అందరు సరదాగా అందరు వస్తారు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు అదే పిల్లలు లేదు మనం మట్టి విగ్రహం పెడదాం, అందరం ప్రకృతినే మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈసారి గవర్నమెంట్ వికసిత్ భారత్ అని చెప్పింది యూత్ కోసం. సో అదే యూత్ సార్ ముందుకు కదిలొచ్చి మట్టి విగ్రహం పెడదామని చెప్పారు. అందుకని మేము అందరం యూత్ కూడా అదే డైరెక్షన్లో ప్రకృతికే వాళ్ళకు పిల్లలకి అందరికీ చెప్పడం జరిగింది. సో మేము అందరం వాళ్ళ కోసమే పెడుతున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకా మీరు మట్టి వినాయకుడే పెడదామని ఫిక్స్ అయిపోయారు. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీకు మీ సొసైటీ ఉందండి? నార్మల్గా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? 2013 నుంచి మా సొసైటీ ఉంది. హస్తినాపురం సెంట్రల్లో సత్యదేవ్ ఎంక్లేవ్ అనే కాలనీలో మేము శివాలయం కట్టుకున్నాం. 8 years అవుతుంది శివాలయం కట్టి. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ ఆలయం. ఎవ్రీ ఇయర్ మాకు చాలా అద్భుతంగా మేము శివరాత్రి జరుపుకుంటూ ఉంటాం. అదే శివాలయంలో విగ్రహాన్ని పెట్టుకుంటాం. శివుడి యొక్క కొడుకు మనకు తెలిసిందే వినాయకుడు. ఆ వినాయకుడిని మేము ఆ గుళ్ళో పెట్టుకుంటున్నాం. ఆ గుళ్ళోనే పెద్ద సొంత మండపం నిర్మించుకున్నాం. అందులోనే ప్రతిసారి 8-9 కలర్ఫుల్ విగ్రహం పెడతాం ప్రతి ఇయర్. పిల్లల కోసం అన్నాం కదా, అదే పిల్లలు ఈసారి మట్టి విగ్రహం కోరుకున్నారు. సో అందుకని మేము ఈ విగ్రహాన్ని ఈసారి మట్టి విగ్రహమే పెట్టాలి, ఇప్పటి నుంచి ఫ్యూచర్ అంతా మట్టి విగ్రహాలే పెట్టాలని మేము మా ఆలయ కమిటీ ఏది అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ ఆలయం హస్తినాపురంలో ఉంది. మీరు చూడండి, ఆ ఆలయం చాలా అద్భుతంగా కట్టాం. అందరం కలిసి మేము కాలనీ వాళ్ళము 250 ఫ్యామిలీస్ ఉంటాయి. చాలా పెద్ద ఆలయం కట్టుకున్నాం. ఆ ఏరియాలో శివాలయం చాలా అద్భుతమైన శివాలయం. మీరు అందరు కూడా అక్కడ రావాలి. మా వినాయకుడిని నేను అక్కడ పూజించుకుని ఆ 9 రోజులు కూడా మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు రాజేందర్ రెడ్డి. నేను రీల్స్ చూస్తూ అందరు టైం వేస్ట్ చేస్తారు అనుకున్నారు, కానీ మేము ఆ రీల్లో మంచి గణపతి రీల్ ఒకటి ఇక్కడ చూసాము మెట్టు దగ్గర అని. దివ్య గారు మంచి ఈ ఏజ్లో ఆమె ఇట్లాంటిది ఎంకరేజ్ చేయడం యువతకి చాలా మంచి మార్గం. ఇది పార్వతమ్మ గారు ఎలాగైతే పసుపుతో చేసి మంచి నిమజ్జనం చేసిందో మేము కూడా అలా మట్టి గణపతితో చేసి నిమజ్జనం మంచిగా మా కాలనీలో చేసుకోవాలని, ఆ పుణ్యం కూడా మాకే రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని లోక కళ్యాణం కోసం మట్టి గణపతి కోసం ఈసారి మేము ఇట్లా రావడం జరిగింది మా కాలనీ తరపు నుంచి. థ్యాంక్ యూ. సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో మళ్ళీ మనం కలుసుకుందాం. సో ఇలానే మీరు కంటిన్యూస్గా మట్టి వినాయకులనే ప్రమోట్ చేయాలని, అలానే ఇవే తీసుకుంటూ ఉండాలని, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మీరు ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఫైనల్గా చూసాం కదండి మట్టి వినాయకుడు శ్రేష్టత ఏంటి, దాని వెనకాల ఎంత కృషి దీక్ష ఉందో దాని వెనకాల. సో అలాగే మట్టి వినాయకులని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం కూడా మనం తెలుసుకున్నాం. సో అలాగే ఇప్పుడు ఫైనల్గా మట్టి వినాయకులని గురించి దివ్య గారు ఇచ్చే మెసేజ్ ఏంటో తెలుసుకుందాం. సో దివ్య గారు లాస్ట్గా ఫైనల్గా మట్టి వినాయకుల గురించి మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్ టు ద ఆడియన్స్. నేను ఒక్కటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మనము సోషల్ మీడియా చాలా పాపులర్ అయిపోయింది. మన ఇండియాలో రీల్స్ కూడా వరల్డ్ మొత్తం చూస్తుంది. సో మీరు ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టడము, నిమజ్జనం చేసేటప్పుడు చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా చేయడము, మనమే కాదు ప్రపంచంలో అందరు చూస్తారు. ఎవరు వచ్చి మన కల్చర్ని, మన రూట్స్ని క్వశ్చన్ చేయొద్దు. అసలు అది క్వశ్చన్ చేసే ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వకండి. మట్టి వినాయకుడిని పెట్టండి, మీ ఇంట్లోనే నిమజ్జనం చేసుకోండి, ఆ నిమజ్జనంతోనే ఒక చెట్టు పెట్టండి. ఈ మెసేజ్ ఒకటి ఎస్పెషల్గా యూత్కి చెప్తున్నాను, జెన్జీస్కి చెప్తున్నాను. ఇలా చేస్తే మాత్రం మనం ఒక గ్రీన్ రెవల్యూషన్ ఇచ్చినట్టు ఉంటుంది. మన విగ్రహాలకి మన వినాయకుడికి మనమే ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ మెసేజ్ టు ద ఆడియన్స్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మీ జర్నీ కూడా ఇంకా ఇలాగే ముందుకెళ్తూ సో ఇంకా చాలా అచీవ్మెంట్స్ తీసుకోవాలని చెప్పని మీ నాన్నగారి కోరిక మీరు ఎలా అయితే 1,00,000 వినాయకులకి టార్గెట్ రీచ్ అయ్యారో దీన్ని ఇంకా కోసం ముందుకు తీసుకెళ్తూ గవర్నమెంట్తో ఇలానే సపోర్ట్ చేస్తూ అందరికీ ఇలానే ఈకో ఫ్రెండ్లీ వినాయకులని డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.